మార్చుకుంటే మా అమ్మాయి గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? వెళ్ళవే, వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకో. ఇంకా ఎందుకు మా గుండెల మీద గుదిబండలా ఉంటావు? మా ఆశలని ముక్కలు చేసావు గదే, మా సంతోషాన్ని సర్వనాశనం చేసావు గదే. కన్యాకుమారి, అమ్మా భాను, కారణం అడిగే హక్కు నీకుంది, నీకు మాత్రమే ఉంది. జవాబు చెప్పాల్సిన బాధ్యత ఏజేకుంది. ఏజే మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి. అయిపోయి ఈ మగవాడొక్కడే మిగిలిన్నా సరే నేను ఈ హిట్లర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్నే కాదు. ప్రవళిక ఆఖరి కోరిక తీర్చాలనుంది, కానీ ప్రవళిక స్థానం భానుకివ్వాలని లేదు. ఇష్టం లేని పెళ్ళంటే జీవితాంతం భరించాల్సిన శిక్షే కదా. అందుకే పారిపోయొచ్చాను. నీకు ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకునే గుణం లేదు. ఉండుంటే ఫంక్షన్ నుంచి పారిపోయేదానివే కాదు. పారిపోయే ముందు నీ కుటుంబం నీ కారణంగా ఈ సొసైటీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించేదానివి. నీలాంటి స్వార్థం ఈ కుటుంబానికి పనికిరాదు. నీ గురించే నువ్వు ఆలోచించని దానివి, నీ కుటుంబం గురించి పట్టించుకుని దానివి. నా కుటుంబం గురించి ఏం పట్టించుకుంటావు? ఇంత పెద్ద కుటుంబం తాలూకు బాధ్యతని ఎలా మోస్తావు? ఎవరి గురించి ఎవరూ త్యాగం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. పంజరం తలుపులు తెరిచాను. నీ స్వేచ్ఛా ప్రపంచంలోకి నువ్వు వెళ్ళు. నేను గీసుకున్న గిరిలోనే నేనుంటాను. అక్కడ వాళ్ళకి ఏ కారణం చెప్తావో నాకు తెలియదు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా రీజన్ నేను చెప్పాను, నీ రీజన్ నువ్వు చెప్పుకో. బయలుదేరు. ఎందుకు చేయొద్దు? తను అదే నీ చెల్లెలు నా కూతురు పెళ్లి ఆగిపోయేలా చేయడానికి వచ్చింది. మమ్మల్ని బాధ పెట్టి ఇదేలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను. దీని చేతుకున్న మెహందీని ఇప్పుడే తుడిచేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. రా అమ్మా వెళ్దాం. వీళ్ళు చాలా హై క్లాస్. పైకెంత హై క్లాస్ అంటే వీళ్ళకసలు గొడవలే తెలీదని జనాలంతా అనుకుంటారు. కానీ గొడవలు పుట్టించేది ఈ ముగ్గురే. ఏయ్ ఏంటి? నువ్వాగు. నా బిడ్డకి అన్యాయం చేశారు కదూ. మీరెలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. నువ్వే అడిగావు. ప్రవళిక ఆఖరి కోరిక అడిగింది. మీకోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. భాను అయినా కోమలైనా మీకు కావాల్సింది నా పెళ్ళి. అది ఆగదు. ఇంకా నీకు సంతృప్తి లేదంటే చెప్పు, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడకు. చావు మాటే రానియకు. నేను నీ బతుకు మాత్రమే బాగుండాలని కోరుకున్నాను. దైవ సాక్షిగా ఇక తనే నా భార్య.
బాను అక్క బాను తలుపు తీయమ్మా. నేను ఏదైనా చేసుకుంటానన్న టెన్షన్ లో మా నాన్నకి ఏదైనా అవుతుందేమో. అక్క ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? కంగారు పడకండి, కంగారు పడకండి. ఏ చేయని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అంటే నాకెంత ధైర్యం ఉండాలి. పిరికి దానిలా చచ్చిపోను. ఏయ్ భాను, నిజం చెప్పు. ఈ పెళ్లి నువ్వే ఆపించావా, అదే ఆగిపోయిందా? అసలేం జరిగింది? నువ్వు కావాలని పారిపోయావు కదూ? పారిపోయేదాన్ని అయితే మన ఇంట్లోంచి తిన్నారా? ఏ సినిమాలోనైనా అంతే కదా నాన్న. 100 మందున్నా ఒక్కొక్కడే వచ్చి తన్నులు తింటారు. అదేంటో. తర్వాత ఏజే నన్ను కళ్ళు పెద్దవి చేసి కళ్ళజోడు నుంచి చూశాడు. నీలో హీరో కూడా ఉన్నాడా అన్నాడు. ఆన్సర్ చెప్పే టైం లేక చెప్పలేదు. ఆ తర్వాత అందరూ నేల మీద పడి విషం తిన్న వింత జీవుల్లాగా గిలగిల్లాడుతూ ఉంటే ఏజే నన్ను షాక్ తో చూశాడు. సుబ్బి చావుకొచ్చినట్టు ఫైటింగ్ రావడం కూడా నా పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణమైంది. బాధపడకు మమ్మీ. ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికి తెలుసు. అంత కోటీశ్వరుల సంబంధం మనకి రాసి పెట్టలేదు. ఎంత గొప్ప సంబంధం మిస్ అయిపోయిందో. ఛ! వెళ్ళిపోండి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మన ఇంట్లో అడుగు పెట్టలేదు. నేను కోరుకున్నట్టే మా కోమలి అత్తగా రాబోతుంది. అంతా మనం కోరుకున్నట్టే జరుగుతుంది. నాకైతే ఈ సంతోషంలో భీమవరం మొత్తానికి ఏజే రెస్టారెంట్ ఫుడ్ ఫ్రీగా సప్లై చేయాలని ఉంది. నాకైతే రెస్టారెంట్ ఫుడ్ కాదు, నేనే స్వయంగా నా చేతులతో వంట చేసి బంతి భోజనం పెట్టాలనుంది. సింధు, హలో. హనీమూన్ ట్రిప్ సూపర్ గా జరిగింది. హ్యాపీగా పెళ్లికి వెళ్దాం. ఏజే పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలని చాలా ఆశగా ఉంది. ఏంటి? అదే ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలని ఉంది అంటున్నాను. అవును, నాకు కూడా ఉంది. వెళ్దాం. నేను మీ ఇద్దరిని జీవితాంతం ప్రశాంతంగా బతకనివ్వను. అదే ముగ్గురు కోడళ్ళు కలిసి మామగారి పెళ్లి చేయడం అంటే వింతే కదా. అన్నా చెల్లెలు ఇలాగే నిలబెట్టి మాట్లాడతారా? కాస్త కాఫీ టీ లాంటిది ఏమైనా తాగే ఛాన్స్ ఇస్తారా? ముందు రూమ్ చూపిస్తాను రా, తర్వాతే కాఫీ ఇస్తా. రండి రండి. నువ్వా నేనా అన్న సవాల్ వస్తే ఐఆమ్ ద బాస్. ఉంచటం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకుంటున్నావా? చేసుకో. నన్ను కొట్టావు, నా ఉద్యోగం ఊడగొట్టావు, నా బతుకు మీద దెబ్బ కొట్టావు, నా ప్రేమని చెడగొట్టావు. వీటన్నిటికీ బదులుగా
నేను ఒకే ఒక్క దెబ్బ కొడతాను. జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక నీకు కేక్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. తీసుకుంటావని నాకు తెలుసు. హలో, నమస్తే మేడం. ఇవాళ ఎవరి పుట్టినరోజమ్మా? మంచితనం పుట్టినరోజు. హిట్లర్ సార్, అదే మీ ఏజే సార్కి ఇవ్వు. అలాగే మేడం. ఇక ఈ ఇంటికి నాకు ఈ కేకుతో రుణం తీరిపోయింది. వచ్చే జన్మలో రెంట్కి కూడా ఇంటికి రాను. నుంచి రక్షించారని కట్టేసి చూపిస్తే ఇంత చీప్ గా చూస్తారా? అయిపోయింది. ఇక లైఫ్ లో మీ మొహం చూడ్ను. మనిద్దరి మధ్య పచ్చగడ్డి, ఎండుగడ్డి, నానాగడ్డి, ఏ గడ్డి వేసినా ఇక నుంచి బగ్గుమనే అంటుంది. నాకీ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శత్రువు మీరు. నాకు కూడా ఇక లైఫ్ లో నువ్వు నాకు కనిపించకు. ఛాలెంజ్, ఇక జన్మలో కనిపించను. గుడ్ బై ఫర్ ఎవర్. మీ పరువు మర్యాద మంట కలిసిపోయేలా అలా చేయడం ఏంటి? మీ పెద్ద కూతురు చేసిన పని వల్ల మీ చిన్న కూతురికి సంబంధాలు రావడం చాలా కష్టం. ఇక నుంచైనా కాస్త మీ భానుని అదుపాజ్ఞల్లో పెంచండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మా మమ్మీ మీద జాలి పడుతున్నారా? మాకొచ్చిన గొప్ప సంబంధం తప్పిపోయినందుకు సంబరపడుతున్నారా? ఆ రెండోదై ఉంటుంది బాను. మీకు అలాగే అనిపించింది కదా నాన్న? వీళ్ళ ఏడుపు నేను పెళ్లి చెడగొట్టుకున్నందుకు కాదు, ఆ పెళ్లి చెడిపోయినందుకు. వద్దు నాన్న, అన్ని ఇచ్చేసిరా. అవును మరి, మనకే బోల్డంత ఈగో ఉంది. ఏమండి ఏమండి ఏమండి? అయ్యో 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 అయ్యో, ఎన్ని నగలు, ఎప్పుడు పోవాలి ఈ దిగులు? అసలు ఎందుకే ఇంత గొప్ప సంబంధం తప్పిపోయింది? ఈగో మమ్మీ. ఈగో? పోనీలే, కనీసం 20,000 మిగిలాయి. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. అబ్బా, లాగా అన్ని చూస్తూ కూర్చోవాలా? ఇప్పుడు కేక్ కట్ చేయడానికి ఎవడు పుట్టాడు, ఎవడు చచ్చాడు అవసరమా? పని కట్టుకుని కేకులు పట్టుకొస్తారు. కాస్త పనికొచ్చే పనులు చేయండి. ఎవరో కష్టపడక్కర్లేదు, ఎవరో నంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేయనక్కర్లేదు, డెలిషియస్గా తీసుకురానక్కర్లేదు. ఇదే నా మొదటి పెళ్లి కాదు, ఇంకో పెళ్లి. ఎవరి మీద ఏజేకి ఎంత ఫ్రస్ట్రేషన్? ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద కాదా? ఇదంతా భాను మీద మంటతోనా? అంటే ఏజే గాని భానుని పెళ్లి చేసుకుంటే జీవితాంతం టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటూనే ఉంటారా? ఏజే లైఫ్ లాంగ్ ఇదే ఫ్రస్ట్రేషన్తో బతుకుతాడా? అలాగైతే ఏజేకి భానుతో పెళ్లి జరిగేలా చెయ్యాలి. నా పగ తీరుతుంది.
ఇద్దరు రోజు కొట్టుకొని చేస్తారు. సినిమా హీరోయిన్స్ వచ్చి డాన్స్ చేస్తుంటారు. ఆ అవకాశం నాకొచ్చింది. పైగా నేను హీరోయిన్ అవ్వాలంటే డాన్స్ కూడా బాగా వచ్చుండాలి. అందుకిది ప్రాక్టీస్ గా కూడా పనికొస్తుంది. నువ్వేమీ చేయకుండా నీ పెళ్లి ఆగిపోయింది. ఇంకిలా డాన్స్ కూడా చేస్తుంటే 10 మంది ఏమనుకుంటారు? 10 మంది ఏదో అనుకుంటారని మనమేదో అనేసుకుని ఇంట్లో కూర్చుంటే ఆ 10 మంది ఇంకేదో అంటారు మమ్మీ. అసలు నీ పెళ్ళెలా ఆగిపోయిందో నీ గుర్తుందా? ఈగో నేను ఒక్కసారి చూశానంటే ఇంటికెళ్ళి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తాను అంకుల్. సరే, మాస్టర్ చెప్పారని తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సారీ అంకుల్, నేను తీస్తా. వద్దమ్మా వద్దు. నీ కాలికి గాజు పెంకు గుచ్చుకుంటే నా ఈవెంట్ లో డాన్స్ కుంటుతుందమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. ఈవెంట్ ఎక్కడ? నా ఫోన్ ఎక్కడో రింగ్ అవుతుంది. ఈ పిల్ల బుర్ర మొత్తం తినేసింది. హలో చిత్ర మేడం, డాన్సర్ సెలక్షన్స్ మొత్తం అయిపోయాయి. హల్దీ ఫంక్షన్ టైం కల్లా మేము అక్కడ ఉంటాం. ఏజే గారి ఇంట్లో ఫంక్షన్ అంటే మాటలా మేడం? ఎలాంటి లోటు రానియం. ఉంటాను మేడం. మాతో సమానంగా నువ్వు విలువిచ్చి తీరాల్సిందే, గుర్తుపెట్టుకో. ఈ ఇంట్లో ఏజేకి మనం ఎంత విలువిస్తామో అత్తగారికి అంతే విలువివ్వాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడకూడదు. ఎందుకంటే అత్తగారి స్థానం అలాంటిది. అలాంటి గౌరవం దక్కాల్సిన స్థానంలోకి భానుమతి లాంటి అమ్మాయి రావడం ఇష్టం లేకే ఉత్తరంతో నేను నోరు కట్టేసుకోలేదా? అది బొమ్మల పెళ్లిలా జరుగుతోంది. నువ్వొక పెళ్లి కొడుకు బొమ్మలా కూర్చుంటావు, ఆ పిల్లొక పెళ్లి కూతురు బొమ్మలా కూర్చుంటుంది. మండపంలో మంట పెట్టడం అనుకున్నావా పెళ్ళంటే? అగ్నిహోత్రం వెలిగించటం, సకల దేవతల్ని ఆవాహన చేసి అగ్ని సాక్షిగా తాళి కట్టడం. అలాంటి పెళ్లి ఎంత పవిత్రంగా జరగాలి, ఎంత ఆచార ప్రకారంగా చెయ్యాలి. పసుపు కొట్టడం దగ్గర నుంచి గర్భాధానం దాకా ప్రతి తంతు నిండు ముత్తైదువుల దీవెనలతో జరగాలి తెలుసా? ఇంత మొక్కుబడిగా నువ్వు పెళ్లి చేసుకోకపోతే ప్రపంచంలో పంటలు పండవా? పెళ్లికొక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ తూతూ మంత్రపు పెళ్లి చూడాల్సిన దౌర్భాగ్యం నాకు లేదు. నేను వెళ్తున్నా. నేను వెళ్తున్నాను. జయమ్మా, జయమ్మా, ఆగు జయమ్మా, నా మాట విను ప్లీజ్. నేను చెప్పేది విను. నేనుండను అంతే. అటులే. వద్దు జయమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ఈ పెళ్లి నువ్వు కోరుకున్నట్టే చేసుకుంటాను. ఏ తంతు జరిపించినా సంతోషంగా సరే అంటాను. ఎవ్వరికి
దేనికి అడ్డు చెప్ప ప్రమాణం చేసి చెప్తున్నాను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దేనికి అడ్డు తగలను. నువ్వు పెళ్లి చేసుకుంటే చాలని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ పెళ్లి వల్ల నీకు మనశ్శాంతి దొరకాలని, అందరిలా నువ్వు కళకళ్ళాడుతూ కాపురం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నాన్న ఇంతగా ఆరాటపడుతున్నాను. సంబంధించినంత వరకు నీ కోరిక తీర్చటం. ఇంకా ఎంతకాలం నా కోసం పూలబాట వేస్తావు? ఆ పూలతో పాటు నాకు ముళ్ళు కూడా గుచ్చుకుని గాయాలు చేస్తూనే ఉంటాయి. నీకోసం మాత్రమే అన్నీ భరిస్తాను. ఈ ముసుగుని ధరిస్తాను. అంకుల్ ఒక్క నిమిషం. అంకుల్ అనే మాట మానవా? నేను ఫిక్స్ అయ్యాను అంకుల్. చిన్న డౌట్. చెప్పు. ఇక్కడికి వచ్చేదాకా ఎవరి పెళ్లి అనేది ఎందుకు సస్పెన్స్ లో ఉంచారు? ముందే చెప్పేస్తే మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షను, ఇక్కడ డాన్స్ చేస్తే మాకు పరువు పోతుందని తప్పుకుంటున్నారు. అందుకే ముందు చెప్పట్లేదు. అసలు ఇప్పుడు ఇది ఎవరి ఫంక్షన్ అంకుల్? నీకెందుకమ్మా, నీకు కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది డాన్సు. రా. ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు ఈ ఫంక్షన్ ఎవరిదబ్బా? ఓ మై ప్రభాస్, కక్ష కూడా, దక్ష కూడా ఉందేంటి? ఇది ఎవరి ఫంక్షన్? హల్దీ ఫంక్షన్ ని మొదలు పెట్టమంటారా ఏజే? అప్పుడేనా? సిద్ధాంత్ గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా టైం కాలేదు. సరిగ్గా 4 గంటల 20 నిమిషాలకు పసుపు పెట్టాలి. అప్పటిదాకా ఆగాల్సిందే. నో ప్రాబ్లం జయమ్మా. ఈవెంట్ మేనేజర్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశాడు. డాన్సర్స్ రెడీగా ఉన్నారు. ముందు ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఇది నాకు ఎంత పెద్ద కాంట్రాక్ట్ తెలుసా? అంకుల్, కావాలంటే మీ నెక్స్ట్ ఈవెంట్ లో ఫ్రీగా డాన్స్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి ప్లీజ్. వెళ్ళనివ్వండి. ఏంటి వెళ్ళనిచ్చేది? అంత ఈజీ కాదు. ఈ హల్దీ ఫంక్షన్ కాంట్రాక్టే పోతుంది నాకు. 3 లక్షలు కట్టేసేళ్ళు. 3 లక్షలా? యు మీన్ 3 lakhs? 3 లక్షలే నా దగ్గరుంటే ముష్టి 3,000 కోసం నేనెందుకు డాన్స్ చేస్తాను? నీకున్నది 2 ఆప్షన్స్. ఒకటి డాన్స్ అయినా చేయాలి, లేదంటే 3 లక్షల పెనాల్టీ అయినా కట్టాలి. 3 చీరలు కొందామని ఒక్క 20,000 మాత్రం అందులోంచి తీశాను. అప్పుడు కొనడానికి టైం లేక కొనలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి. తెచ్చి ఇవ్వమంటారా? కేసు కొట్టేస్తారా? అరెస్ట్ ఆపేస్తారా? ఆపరు. వాళ్ళు మీ మీద కోపంగా లేరు, పగతో రగిలిపోతున్నారు. మీ అందరినీ జైలుకి పంపించేదాకా వాళ్ళు నిద్రపోయేలా లేరు. వాళ్ళేం పెద్ద మనుషులండి బాబు. 20,000 కోసం ఇంటిల్లి పాదిని జైలుకు పంపించాలనుకుంటున్నారేంటి? డబ్బు తిరిగిచ్చేస్తాను ఇన్స్పెక్టర్ గారు. 20,000 2 లక్షలుగా మారడం చాలా ఈజీ. 20,000 పక్కన ఒక్క 0 పెడితే చాలు. డాన్సర్స్ 5 అని చెప్పారు. సైడ్ డాన్సర్సే ఉన్నారు.
మెయిన్ లీడ్ ఎవరు రాలేదా? అది మేడం ఇక్కడున్నాను. ఈ పిల్ల నా అమౌంట్ లోంచి సగం కట్ చేయించేలా ఉంది. నీది డాన్స్ అనే అంటారా? ఏమ్మా, పసుపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాసుకుంటారు. ఇలా ఎవరు పడితే వాళ్ళు పూసుకొని తిరుగురు. ఇదే మొదటిసారా నువ్వు డాన్స్ చేయడం? అయిపోయింది. హల్దీ ఫంక్షన్ జల్దీ క్లోజ్ అయ్యేలా ఉంది. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాకు ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయేంటి? ఇప్పుడు ఎలా ఎలా? అయ్యో, ఓ మై ప్రభాస్, ఈ బాస్ ని తెచ్చి నా పక్కన నిలబెట్టారండి. ఇది కరోనా టెస్ట్ కన్నా కరడి కట్టిన టెస్ట్ లా ఉంది. ఇప్పుడు ఇతనికి దొరికిపోతానా? నాకు తెలుసు ఇది కూడా ఫ్లాపే. నా వల్ల ఏది కాదు, ఏది కాదు. చేస్తున్నారా? ప్రశ్నలు వేసే డ్యూటీ నాది, ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీది. చెప్పండి, మీకు మీ పెద్దమ్మాయిని ఆ ఇంటి కోడల్ని చేయడం ఇష్టమేనా? ఇష్టమే, కానీ కష్టం కదా. కష్టం సంగతి పక్కన పెట్టండి. అంత డబ్బు పరపతి ఉన్న సంబంధం తప్పిపోయిందని మీకు బాధగా లేదా? ఉంది, కానీ కానీలు పక్కన పెట్టండి. లాంఛనాల పేరుతో వాళ్ళిచ్చిన డబ్బులోంచి ఎంతో కొంత నొక్కేసి అంతా దోచుకున్న వాళ్ళలా జైలుకి వెళ్తారా? జైలుకైతే చచ్చినా వెళ్ళను. జాగర్లమూడి వంశంలోకి మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపించడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? అయిపోయింది, దొరికిపోయాను. పిలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు. ఏజే జీవితంలో అడుగుపెట్టేది ఎవరనేది చెప్పడం కోసమే ఆ దేవుడు భానుని ఇక్కడికి రప్పించి సరిగ్గా ముహూర్తం సమయానికి పసుపు రాసేలా చేశాడా? చేస్తే ఆర్టిస్ట్ కి మంచిదని, ప్రాక్టీస్ చేస్తే మంచి వేషాలు వస్తాయని, ఈవెంట్లో డాన్స్ చేస్తే డబ్బులు కూడా ఇస్తారని
డబ్బులిస్తే మా నాన్నకు హెల్ప్ అవుతుందని. పాపం మా నాన్న మతి మరుపుతో పొలంలో వేయాల్సిన పురుగుల మందు పొరపాటున రొయ్యల చెరువులో కొట్టి ఫుల్లుగా లాస్ అయితే ఎంతో కొంత సాయం చేయొచ్చని వచ్చాను గాని ఇది హిట్లర్ ఫంక్షన్ అని తెలిస్తే వచ్చేదాన్నే కాదు. అప్పటికి ముందు నుంచి ఆ ఈవెంట్ మేనేజర్ అంకుల్ ని అడుగుతూనే ఉన్నా. నాశనం చేశావు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక విపరీతం జరిగే తీరుతుంది. అసలు మా కుటుంబాన్ని వెంటాడుతున్నావేంటి నువ్వు? ఏదో ఒక వంక పెట్టుకుని రావడం, మనందరి సంతోషాన్ని పాడు చేయడం. ఛీ! అసలు నీలాంటి వాళ్ళని డాన్సర్ గా తీసుకొచ్చినందుకు ఆ ఈవెంట్ మేనేజర్ అనాలి. ఎక్కడున్నాడు వాడు? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. గెట్ లాస్ట్. కదలేనిది ఎందుకు కనిసామిద్దరం, తీయని గాయం ఎదని బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తుందిలే, చేసేదే ఏమీ లేదే మన చేయి దాటిపోయే, కాలంతో వాదులాడే పంతాలే మానుకో. ఈ ఇంటి పసుపు నీ ఒంటి మీద ఉండటానికి వీల్లేదు. ఇక్కడే కడిగేసుకుని వెళ్ళు. అనుకున్నట్టుగా జరిగితే మన ఏజేకి ఆమె భార్యగా వచ్చేది. అవును, ఆ బానా నాకెందుకో కోమలి కన్నా భానుమతే కరెక్ట్ అనిపిస్తుంది. ఏదున్నా మొహం మీదే మాట్లాడుతుందంట. డబ్బు చూసి విలువిచ్చే మనిషి కానే కాదంట. ఈ కాలంలో ఎంతమంది అలా ఉంటున్నారు? ఇప్పుడు అనుకుని ఏం లాభం బద్రి? ఆ అమ్మాయికి ఏజేం చేసుకునే అదృష్టం లేదు. అదృష్టం సంగతి పక్కన పెట్టు. ఈ పెళ్లి తప్పిపోవడం వల్ల ఆ అమ్మాయిని దురదృష్టం వెంటాడుతోంది. వదిలేసిందు, ఏం చేస్తాం? నేనంత ఈజీగా వదిలేను. ఈ విధంగానైనా భానుకు మంచి జరుగుతుందంటే ఏజే ఒప్పుకోకపోయినా భానుని ఆమె కుటుంబాన్ని పెళ్లి కొప్పిస్తాను. ఎక్కడ స్విచ్ వేయాలో నాకు బాగా తెలుసు జయమ్మ. నా ఫ్రెండ్స్ కి కొన్ని తీసుకెళ్తా. నా ఫ్రెండ్స్ కి ఆల్రెడీ పంపించేశా. ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఏ పని చేసినా ఆలోచించి చేయండి. ఏం మాట్లాడినా తర్వాత జరిగే పరిణామాలు గమనించి మాట్లాడండి. అయితే మనకెవ్వరికీ నచ్చని ఆ బానుని పెళ్లికి పిలవాల్సిందేనంటావా? పిలుద్దాం. వస్తుంది, వెంటనే వెళ్తుంది. అవమానంతో వెళ్తుంది. మనం ఆడుకుంటాం. ఆట బొమ్మని రానివ్వండి. వాళ్ళకి మనకు ఏ గొడవలు లేవని, జాతకాలు కలవక సంబంధం క్యాన్సిల్ అయిందని అనుకుంటారు. అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ నాకు అర్థమైంది మమ్మీ. అయినా సరే వాళ్లకు ఎదురు పడకూడదని చాలా గట్టిగా డిసైడ్ చేసుకున్నాను. నువ్వు కావాలంటే వెళ్ళు, నేను మాత్రం ఖచ్చితంగా రాను. రావా? సరే అయితే మీ అమ్మ దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పు. రా. మమ్మీ, మమ్మీ ఆగు మమ్మీ. రా మమ్మీ. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. ఏజే పెళ్లికి నువ్వొస్తే అంజలి జీవితం మీద ఎలాంటి ప్రభావం ఉండదు.
అంజలికి మంచి సంబంధాలు వస్తాయి. అది నీకు ఇష్టం లేదు. నీదంతా స్వార్థం. నీది స్వార్థం. అంజలి నీ సొంత చెల్లెలు కాదు. నేను నీ కన్నతల్లిని కాదు. నీ కుటుంబం నీ కారణంగా ఈ సొసైటీలో నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రావు అంటే ఆ పెళ్లిలో నాకెలాంటి అవమానాలు జరిగినా సంతోషంగా భరిస్తాను. నీ ఫ్యూచర్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎలా చెప్తే నువ్వు వింటావో నాకు తెలుసే. ఇక నీ పెళ్లి ఆ ఏజేతో జరిపించటం అనేది ఆ బద్రి చూసుకుంటాడు. అందరూ లోపలికి రండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఏది కావాలన్నా మొహమాట పడకండి. రామ్మా, రండి. రాబాను, పద్మవ్యూహంలో అడుగు పెట్టావు. ఇక్కడికి రావడమే గాని వెళ్ళడం లేదు. నీ ఇష్టంతో అవసరం లేకుండానే ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు. కాదు కాదు, హిట్లర్ గారి పెళ్ళాం కాబోతున్నావు. ఈ ఉత్తరం నీకందిన 15 రోజుల్లోపే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నా చుట్టూ గీసుకున్న వృత్తంలోకి ఇవాళ ఇంకెవరో రాబోతున్నారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నువ్వు పెట్టిన 15 రోజుల గడువులోపే నా పెళ్లి జరుగుతోంది. నీ స్థానంలోకి నువ్వే ఇంకొకరిని తీసుకురమ్మన్నావు. కానీ నీ స్థానం నీదే. ఎప్పటికీ అది మారదు. ఆమెకి ఇంట్లో మాత్రమే ప్రవేశం, నా మనసులో కాదు.